ఏప్రిల్ 4 లేఖనాలను పరిశోధించుడి. మనుషులు నిన్ను గౌరవించి మెచ్చుకోవడానికి కాకుండా వారు దేవుని గొప్పతనాన్ని కొనియాడేలా నువ్వు జ్ఞానం కోసం ప్రయాసపడు. దేవుని వాక్యం మన పాదాలకు వెలుగుగా పిలువబడింది. అది కేవలం దాని గురించి మాట్లాడడానికి మన నాలుకకు వెలుగు కాదు, కానీ దాని ప్రకారం నడవడానికి మన పాదాలకు వెలుగై ఉన్నది. జ్ఞానాన్ని సంపాదించడం నీ పని అయితే దానిని గ్రహించేలా నీ హృదయాన్ని తెరవడం పరిశుద్ధాత్మ కార్యం. కానీ నువ్వు విశ్వాసంతో ఏమాత్రం సందేహించకుండా ఆయనను జ్ఞానం కోసం అడగాలి. అప్పుడు ఆయన ఖచ్చితంగా దానిని నీకు ప్రసాదిస్తాడు. ప్రతి మానవ ప్రయత్నం దేవుని నామాన్ని హెచ్చించేదిగానే ఉండాలి. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, అప్పుడు నేను నీ ఆశ్చర్య కార్యములను ధ్యానించెదను. కీర్తన 119:27 అనే దావీదు ప్రార్థనతో దేవుని వద్దకు వెళ్ళుము. పాఠాలు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నప్పుడు మధ్యలో వదిలిపెట్టవద్దు. యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకొనుటకు ఆయనను అనుసరింతము రండి. హోషేయ 6:3 అని లేఖనాలు వాగ్దానం చేస్తున్నాయి. క్రీస్తు మర్మాలను ఒక్క రోజులో నేర్చుకోలేము. చాలామంది బైబిలులో 1-2 అధ్యాయాలు చదివి ఆసక్తి లేక వారాల తరబడి దానిని పక్కన పెట్టేస్తారు. వాక్యాన్ని ఊరికే చదవడానికి మరియు దానిని లోతుగా అధ్యయనం చేయడానికి మధ్య గల వ్యత్యాసాన్ని బెర్నార్డ్ భక్తుడు ఒక యాదృచ్ఛిక పరిచయానికి మరియు గాఢమైన స్నేహానికి మధ్య గల తేడాతో పోల్చాడు. నీకు నిజమైన జ్ఞానం కావాలంటే ఆదివారం నాడు వాక్యాన్ని మర్యాదపూర్వకంగా పలకరించడం మాత్రమే సరిపోదు. నువ్వు ప్రతిరోజు వాక్యంతో నడవాలి, దానితో మాట్లాడాలి. నీ ఏకాంత గదుల్లోకి దానిని ఆహ్వానించాలి. దాని సహవాసంలో సమయాన్ని గడపడానికి ఇతర లోక సంబంధమైన పనులను, సుఖాలను కూడా పక్కన పెట్టాలి. నీ పరలోకపు తండ్రితో గొప్ప అన్యోన్యతను కలిగి ఉండాలని నువ్వు ఆశిస్తున్నావా? అయితే ఆయన వాక్యాన్ని తరచుగా సుదీర్ఘంగా ధ్యానించు. వాక్యం యొక్క మాధుర్యాన్ని దావీదు తేనెతోనూ జుంటె తేనె ధారలతోనూ పోల్చాడు. జుంటె తేనె ధారల వలె బైబిలు ఎంతో సమృద్ధిగా ఉంటుంది. పైపైన చదివినప్పుడు కొన్ని జ్ఞానపు చినుకులు మాత్రమే నీకు దొరుకుతాయి. కానీ ధ్యానం అనే ప్రక్రియతో నువ్వు దానిని వెతికితే తప్ప దానిలో దాగి ఉన్న అసలైన సారమంతటిని నువ్వు పొందలేవు.